చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళారు. వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. చివరికి అందరూ ఒత్తిడే కలిగించారు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అందరూ ఇబ్బంది పెట్టారు. గతించిన ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ప్రార్థనా తోటకు వస్తారు అధికారులు, ల్యాండ్ కన్వర్షన్ ఉందా అంటారు. అప్పుడు కూడా ఎవరికి తగ్గే వాళ్ళు చేశారు. ఫస్ట్ నుంచి ఈ విధమైన ఒత్తిళ్ళు ఎదుర్కొంటానే వస్తున్నా. ఇప్పుడు లేటెస్ట్గా నిన్నటి రోజున నాకు చెప్పారు, నీళ్ళు ఆపేసేయండి వాళ్ళకి అని అన్నారని. మరి మీలో చాలామందికి ఇది తెలియదు కాబట్టి చెప్తున్నా. పర్వాలేదు, దేవుడు ఏదో దారి చూపిస్తాడు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇది మరీ దారుణం, బాధాకరం. కానీ మీ నోట్స్లో ఉండాలి ఇది. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి నీళ్ళు ఆపండి అనేదైతే నిన్నటి రోజున మాట్లాడారు. ఎందుకు ఆపమన్నారో మీరు ఆలోచించండి. ఎవరు ఆపమని ఉంటారో మీరు ఆలోచించండి. ఎవరు చెబితే మిగిలిన వాళ్ళు కదులుతారో మీరు ఆలోచించండి. ప్రార్థన చేయండి. సదరు వ్యక్తుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళని దర్శించాలి. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కనపడి మీకు అందరికీ వందనాలు చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిన వాళ్ళే. పర్వాలేదు. ఎవరు వచ్చినా గౌరవించాం, మనకున్న దానిలో సన్మానించాం, మాట్లాడేదానికి సమయం ఇచ్చాం. అయినా వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు వాళ్ళు చేస్తున్నారు. దేవుడు వాళ్ళని దర్శించుగాక. ఆమెన్. దేవుడు మనకు కావలసిన సమస్త విషయాల్లో ఆయన హస్తం తోడుగా ఉంచి, సమస్త విషయాల్లో తన బలమైన బాహువు చాపి మనకు న్యాయము తీర్చునుగాక. ఆమెన్. మనకు వ్యతిరేకంగా ఉన్న వారిని సైతం మనకు అనుకూలంగా ఆయన మార్చగల దేవుడు. కొంతమంది అనుకుంటున్నారు ఏదో చేయగలం, ఏదో ఇబ్బంది